తెలియని ప్రేమను లోపల దాచుకునే తందు తేలనిదా గొంతు దాటి వెళ్ళకాగి లెక్చరర్గా పనిచేస్తుంటాడు. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకి చాలా రోజుల తర్వాత ఒక మూవీ రివ్యూతో వచ్చాను. ఆ మూవీ పేరు వచ్చేసి విష్ణు విన్యాసం. విష్ణు అంటే మనకి ఎంతో ఇష్టమైన, ఈ మధ్యకాలంలో ఎంతో ఫేమస్ అయిన యాక్టర్ మన విష్ణు, శ్రీ విష్ణు యాక్ట్ చేశాడు. సో ఈ మూవీ గురించి అయితే మాట్లాడతాం. నేను చాలా రోజుల నుంచి చాలా మూవీస్ రివ్యూస్ చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఈ మధ్య ఈ అంత టాక్సిక్ అయిపోయింది. ఏంటంటే ఒక లైక్ మూవీ రివ్యూస్ చెప్తే కూడా అదేదో పెద్ద తలకాయ నొప్పులాగా అయిపోయింది. ఎందుకురా బాబు, నాకు ఈ గోల, నా పని నేను చేసుకుంటా యూనో అని అనుకున్నాను. బట్ ఫిర్బీ మొన్న ఏదో ఫంకీ మూవీ చూసి నేను చేద్దామా వద్దా అనుకున్నాను. అవసరమా ఇలాంటి మూవీస్ చేస్తున్నారు అసలు యూనో లైక్ ఆ మూవీ గురించి చేద్దాం అనుకుని మెటీరియల్ కూడా తయారు చేసుకున్నాను. బట్ తర్వాత ఎందుకు లేరా బాబు మనకి వచ్చిన గోల అని చెప్పి లైట్ చేసుకున్నాను అనమాట. బట్ ఈ మూవీ గురించి చెప్పేటప్పుడు ఆ ఫంకీ మూవీస్ కూడా చూడాలి. నేను ఈ మధ్యకాలంలో చూసిన చాలా లైక్ ఒక మూవీకి వెళ్ళి ఇంతలా బోర్, ఒక కామెడీ అంటే ఏదైనా కొద్దిగా యాక్షన్ బాగాలేదనుకోండి, ఒక హై బడ్జెట్ మూవీకి వెళ్తే అట్లీస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్నప్ప లాంటి సినిమాను అలాంటి సినిమా లేదంటే అట్లీస్ట్ విజువల్స్ అన్నా చూస్తాం మనం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ బాగాలేదు, కొరియోగ్రాఫ్ బాగాలేదు అంటే అట్లీస్ట్ విజువల్స్, కాస్మెటిక్స్ యూనో లైక్ కాస్మెటిక్స్ ఇలాంటి ఎస్థెటిక్స్ ఇవి ఏదైనా చూడవచ్చు థియేటర్లో, అట్లీస్ట్ బేరబుల్గా ఉంటుంది. కానీ మీరు ఒక లో బడ్జెట్ మూవీస్లో మీరు కామెడీ లేకుండా కామెడీ ట్రై చేస్తుంటే దానంత పెయిన్ఫుల్ వాచ్ అనేది ఏది ఉండదు అనమాట. నాకు ఫంకీ సినిమా చూసినప్పుడు కలిగిన ఎక్స్పీరియన్సే ఇవాళ ఈ విష్ణు విన్యాసం చూస్తుంటే అదే అనిపించింది. అంటే మరీ ఫంకీ అంత లెవెల్లో లేకుండా ఈ మూవీ గురించి నేను అనుకుంటుంది మీకు చెప్తాను. సో ఫంకీ మూవీలో అయితే నేను మూవీ మధ్యలో అండి, ఓన్ బిలీవ్ అంటే నేను ఒక డే లేట్ వెళ్ళాను. నేను బేసిక్గా నేను మూవీ ట్రైలర్ కానీ ఏది కానీ చూడను. అండ్ మూవీ లైక్ మూవీ మధ్యలో నేను ఇద్దరు ముగ్గురు బార్బల్ అని ఉంటున్నాను రివ్యూ అతను ఎప్పుడైనా ఒకసారి అతను లైక్ మూవీ అస్సలు బాగాలేదు అని అనిపిస్తే అతను రివ్యూ చూస్తాను. ఎందుకంటే అతను ఎలాగైనా ఏమంటే అతను కొద్దిగా మూవీ బాగున్నా బాగాలేకున్నా అతను నాకు నచ్చిన సినిమాలో అతను అప్పుడప్పుడు ట్రోల్ చేస్తాడు. అతను ట్రోలింగ్ వస్తుంది. అసలు ఇంతకీ ఈ సినిమా గురించి ఏం చెప్పాడని చెప్పి మూవీ మధ్యలోనే అతను రివ్యూ చూస్తున్నా. అంటే నాకు ఏ లెవెల్లో అంటే ఏంట్రా బాబు, నేను అట్లీస్ట్ ఇతను రివ్యూ అయినా చూడాల్సింది కదా అనుకున్నాను. బట్ నేను లైక్ ఐ సెడ్ మూవీ చూడకముందు నేను ఎవరు రివ్యూస్ చూడాను. సో అతను రివ్యూ చూసి నేను అనుకున్నాను, అరే అట్లీస్ట్ ఒక్కసారి ఫస్ట్ టైం అనిపించింది నాకు, అరే ఇతను రివ్యూ అయినా చూడాల్సింది కదా మూవీకి వచ్చే ముందు అనిపించింది. సో అదంతా పక్కన పెట్టేస్తే ఫంకీ మూవీ కూడా ఐ మీన్ లైక్ చెప్పినట్టు మూవీ తీసుకోవడం, వాళ్ళు ఏదో ఎన్టీఆర్ అంటాడు అది అంటాడు అదంతా. అంటే ఇప్పుడు ఈ విష్ణు విన్యాసం సినిమా గురించి చూద్దాం. ఇది ఇంకొక టైప్ ఆఫ్ కామెడీ టార్చర్. సో మూవీ స్టార్టింగ్ వచ్చేసంటే మూవీలో హీరోయిన్ ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది అని ఆత్మహత్య చేసుకోవడానికి అన్నట్టు ఒక సముద్రం దగ్గర నిలబడుతుంది. తనకి పేరెంట్స్ అయిన యాక్టర్స్ ఆయన లైక్ మన శ్రీకాంత్ అని ఉంటాడు, శ్రీకాంత్ అయ్యంగారు, అతను అందరూ వస్తారు ఆటోలో, షేర్డ్ ఆటోలో వస్తారు. వచ్చి నీకున్న ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం కదమ్మా, అందుకే నీకు పెళ్ళి అవ్వట్లేదు అని అంటారు. నాకు పెళ్ళి అవ్వట్లేదు అని బాధపడుతుంటే తర్వాత అది ఏంత ప్రాబ్లం చెప్పకుండా ఒక చోలో చెప్తుంటుంది అందరికీ ఆ ప్రాబ్లం. సినిమాలో చాలా పెద్ద టార్చర్ ఇదే ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్ మొత్తం. అది ఏంటో అర్థం ఒకనొక టైంలో నేను కుంపదీసి ఈ థాయిలాండ్లో ఉంటారు కదా లేడీ బాయ్స్ అని అదే అనుకున్నాను నేను అంటే ఆ లెవెల్లో విసిగించాను అనమాట డైరెక్ట్. అది పోనీ అది రివీల్ అయ్యాక అది పెద్ద విషయమా అంటే అది కూడా కాదు. ఆ స్టోరీ లైన్తో ఎన్నో మూవీస్ వచ్చాయి, అది యూనో లైక్. సో ఇది ఒకటి. అండ్ అలాగే మనకి ఆలోచిస్తే శ్రీ విష్ణు క్యారెక్టర్ ప్యారలల్గా వస్తుంది. అతని యూనో లైక్ సినిమా స్టోరీ అంతా మురళీ శర్మ పంతులు ఉంటాడు. ఆ పంతులకి ఇంటర్వ్యూ చేయడానికి యూట్యూబర్ ట్రై చేస్తుంటాడు. సో మనకు అది బిఎస్ టాక్స్ అని ఒకటి వస్తారు కదా, తను ఉంటాడు యూట్యూబ్ ఛానల్, మన వేణుస్వామిని ఊరికి ఇంటర్వ్యూ చేస్తాను, అది కొద్దిగా గుర్తొస్తుంది అనమాట. సో ఆ పండితుని ఇంటర్వ్యూ చేస్తుంటే నేను ఒక మీరు ఎప్పుడైనా మీ దాంట్లో ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్ కేసెస్ చూసారంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేసు చూసారని చెప్పి ఇతను చెప్తుంటాడు అనమాట. సో అతను యూనో ప్రతిదీ లెక్క పెట్టుకుంటాడు. ఇప్పుడు మనకి ఉదాహరణకి కొన్ని సినిమా హీరోలను చూస్తుంటాం, వాళ్ళు 777 ఆ టైంకి మూవీ రిలీజ్ చేస్తారు.
11:52 అంటే అన్ని కలిపితే 9 వచ్చేటట్టు ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అలాంటి లైక్ కైండ్ ఆఫ్ పర్సన్ శ్రీ విష్ణు ఉంటాడు. అతనికి కొన్ని ఒక్క అవి చూపిస్తారు కానీ నేను పెద్దగా చాలా నవ్వుపించచ్చు అందులో, కానీ ఎందుకో మరి ఆయన అంత శ్రీ విష్ణు మూవీలో ఫస్ట్ టైం లైక్ అతను అంత నవ్వుపించలేకపోయాడు. మరి అది ఏంటో నాకు అర్థం కాలేదు. మరి లైక్ ప్రాబబ్లీ అతను 100th టోన్ యాక్టింగ్ చేద్దాం అనుకున్నాడా, లేకుంటే లైక్ ఓవర్ ది బోర్డ్ కాకుండా కొంత సటిల్గా వెళ్దాం అనుకున్నాడా మనకు తెలియదు. సో ఇలా జరుగుతుంటాయి. అండ్ తర్వాత హీరోయిన్కి ఉన్న ప్రాబ్లం అని చెప్పకుండా మనం విసిగిస్తుంటారని చెప్పాను కదా. సో ఇంటర్వెల్లో దాకా అలాగే నడుస్తుంటుంది. లైక్ ఆమె సిగరెట్ తాగుతుంటుంది, మందు తాగుతుంటుంది ఇతనితో పాటు కూర్చొని. సో మనం అనుకుంటాం అదే ప్రాబ్లం ఏమో తినకి అనుకుంటాం, కానీ అది కూడా కాదు. లైక్ మేబీ మన డ్రింకింగ్ ప్రాబ్లం ఉందేమో, స్మోకింగ్ ప్రాబ్లం ఉందేమో అనుకుంటాం, అది కూడా కాదు. తర్వాత సెకండ్ హాఫ్ ఏదో విధంగా అతనికి ఆమెకు ఆ ప్రాబ్లం ఉందని తెలిసాక కూడా శ్రీ విష్ణు పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఏదైతే ఆ ప్రాబ్లం వల్ల ఏదైతే జరుగుతుంది అనుకుంటే అది జరుగుతుంది. సో తర్వాత మూవీ ఎటుపోయేది అనేది మీరు థియేటర్లో చూడండి. మూవీలో చెప్పినట్టు ఫ్రెండ్స్ ఎలా అంటే మనకు ఒక పెద్ద ప్లేట్లో బిర్యానీ, చికెన్, లైక్ స్వీట్స్, అన్నీ ఇష్టమైన ఫుడ్, లైక్ పప్పు, సాంబార్, చికెన్, మటన్ అన్నీ పెట్టేసి ఉప్పు ఎక్కువైతే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే అన్ని కామెడీ, శ్రీ విష్ణు ఉన్నాడు, పెద్ద కాస్టింగ్ బాగుంది, సత్య ఉంటాడు, లైక్ మురళీ శర్మ ఉంటాడు, శ్రీకాంత్ అయ్యంగార్ ఉంటాడు, అండ్ లైక్ చాలామంది మంచి యాక్టర్స్ అందరూ కనిపిస్తారు మనకి. కానీ ఎవరు మరి అతను ఇంకా సత్యం రాజేష్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటాడు కదా. మరి కామెడీ అయితే పెద్దగా పెళ్ళలేదు. మరి శ్రీ విష్ణు కూడా 1-liners ఏదో గునుగుతుంటాడు కదా యాజ్ యూజువల్గా. ఇందులో క్లైమాక్స్ అప్పుడు కొద్దిగా బాగానే ఉన్నాయి. ఆ కామెడీకి శ్రీకాంత్ అయ్యంగార్ది, శ్రీ విష్ణు కొద్దిగా గుడిచే క్యారెక్టర్. బట్ మనకి శ్రీ విష్ణు అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓవర్ ది బోర్డ్. ఎందుకంటే అతను ఓం బోం బుష్ కానివ్వండి, లైక్ ఈ మూవీస్ ఈ కపుల్ ఆఫ్ థింగ్స్ ఆయన మంచి మూవీస్ తీస్తాడు. లైక్ లైక్ కామెడీ, లైక్ మత్తు వదలరా, ప్రాబబ్లీ అతనే మత్తు వదలరా కాదు ఇంకొకటి అలాంటి లైన్స్లోనే ఉంటుంది. బ్రోచేవారు వర్ర, రైట్, కరెక్ట్. సో అది అలాంటి సినిమాలు అది. అండ్ ఇంకొక ఈ మధ్య వచ్చిన లైక్ మూవీస్ అన్నీ ఆయన మంచి కామెడీతో పాటు ఒక ఇన్నోవేటివ్ లైన్ తీసుకొని, మరి ఇందులో ఎందుకు ఇన్నోవేటివ్ పాత చింతకాయ పచ్చడిలో ఏదో పాత లైన్ తీసుకొని అది ఎన్నో సినిమాల్లో మనం చూసిన పాయింట్తో దాన్ని కామెడీ లాగాను అనుకోవడం అది ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఫ్రెండ్స్ నాకైతే మూవీ అస్సలు ఎక్కలేదు. మీకు నచ్చితే అయితే 1 time వాచ్ చూడొచ్చు. అండ్ అమెజాన్ ప్రైమ్లో వస్తానని అయితే చెప్పారు. నాకైతే మూవీ పాస్ వర్కౌట్ అయింది, ఫ్రీగా చూసాను. ఆల్మోస్ట్ థియేటర్లో ఒక్కనే ఉన్నాను యాజ్ యూజువల్గా, ఎందుకంటే ఎక్కువ మంది రాలేదు, మార్నింగ్ షో కాబట్టి. సో ఫ్రెండ్స్ విష్ణు విన్యాసం. సో మళ్ళీ మీ ముందుకి ఇంకో రివ్యూతో ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.